హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అన్నా అయ్యన్న పాత్రుడు అన్నా, నువ్వు ఒక సమాజానికి ఆదర్శం అన్నా. మీ వీడియోలు చూస్తే పిల్లలు బూతులు ఎలా మాట్లాడాలో అవలీలగా వెరీ ఈజీగా నేర్చేసుకుంటారు. నీ వీడియోలు చూస్తే చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ జాకెట్లో చెయ్యి పెట్టి డబ్బులు ఎలా డాన్సర్స్కి ఇవ్వాలో నేర్చుకుంటారు. నీ వీడియోలు కనుక అందరూ చూస్తే రోడ్డు పైన లారీ డ్రైవర్సు వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చూపించకపోతే నా కొడుకులు అన్నం తినకపోతే ఏం కాదులే రండి అని అద్భుతమైన మాటలు అన్నా. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని పొట్టోడు నా కొడుకు అని మాట్లాడటం. మీలాంటి ఆదర్శప్రాయుడు ఆంధ్రప్రదేశ్కి శాసనసభకి స్పీకర్గా ఉండటం మా అదృష్టం అన్న. ఎంత అదృష్టం అంటే పోలీసుల్ని మీరు మాట్లాడారు చూడండి. గతంలో అచ్చెన్నాయుడే అద్భుతంగా తిట్టాడని మేము అనుకుంటా ఉన్నా. పోలీసులు ఏమన్నా తినటానికి వచ్చారా? అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే పచ్చబిల్ల చూయించండి, మీకు చేరేసి కూర్చోబెట్టి టీ ఇచ్చి నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోకపోతే అచ్చెన్నాయుడే కాదు అంటూ ఆయన మాట్లాడినప్పుడు పోలీసులను భలే ఆడిస్తున్నారే ట్యాగ్ వేసి, మరి పచ్చబిల్లాన్ని ట్యాగ్ వేసి అని నేను అనుకున్నా అన్న. కానీ నువ్వు అంతకు మించి వెళ్ళిపోతున్నావు అన్నా. స్పీకర్గా మీ ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారన్నా. ఎలా సాధ్యమన్నా? పోలీసుల్ని మీరు ఈరోజు మాట్లాడిన మాటలు నిజంగా మనిషి పుట్టకు పుట్టిన పోలీసు ఎవడైనా ఉంటే మీ పైన కేసు వేయాలా. కానీ ఈరే గవర్నమెంట్ మంది కదా, ఎవరు మిమ్మల్ని టచ్ చేయరు. అవునన్నా, ఇప్పుడు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాన్ని నేను మీకు వినిపిస్తున్నా, పక్కన చూపిస్తాను కూడా. ఫస్ట్ వినిపిస్తా, వినండి. ఎందుకయ్యా ఎంజి అంటే ఎస్కాట్ చేయటం ఇదేనా? ఎందుకయ్యా పోలీసులు? అద్భుతమైన పదం మాట్లాడగానే ఆడెవడ పక్కన తాగుబోతాడు అనుకుంటా, అది లెక్క అని అరుస్తూ ఉన్నాడు. ఈయన ఏమంటుకున్నారు? తమాషాలు మింగుతున్నారా అంట. అంటే నేను ఆ పదాన్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్పలేను, ఎందుకంటే ఆయన పెద్ద వ్యక్తి మాట్లాడిన మాటలు అల్పుడునైనా నేను మీకు చెప్పలేనమాట. ఎందుకంటే అవి మనుషులు మాట్లాడే మాటలు కాదు, ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు మాట్లాడే మాటలు కూడా కాదనమాట. అది పబ్లిక్ మధ్యలో మాట్లాడుతున్నారు ఆయన. ఓకే, సో మన అయ్యన్న పాత్రుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక వ్యక్తి మాట్లాడుతుంటే, వాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదంటే కరెక్ట్ ఇది అని బల్లగుద్ది మాట్లాడిన వ్యక్తి. మొన్న ఒక లారీ డ్రైవర్ల గురించి పచ్చి బూతులు మాట్లాడిన వ్యక్తి. అది కూడా ఇప్పుడు ఉంటే ప్లే చేస్తావు, సార్ చూడండి. చూసారు కదా, ఇప్పుడు డైరెక్ట్గా ఎస్కాట్ చేయడం ఇదేనా అంటూ అద్భుతమైనటువంటి లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ రావాలంటే అయ్యన్న పాత్రుడిలాగే పుట్టాలి, అయ్యన్న పాత్రుడే మాట్లాడాలి. ఎందుకంటే మనుషులు ఎవరు కూడా సభ్య సమాజంలో అందరి ముందు ఒక స్పీకర్ పొజిషన్లో ఉండి అటువంటి మాటలు మాట్లాడరు అనమాట. అది అయ్యన్న పాత్రుడు గారికి చెందింది. సార్, అయ్యన్న పాత్రుడు గారు మీలాంటి విప్లవ భావాలు కలిగిన వ్యక్తి, మీలాంటి నోటిదోల కలిగిన వ్యక్తి, మీలాగా పబ్లిక్లో అమ్మనా బూతులు మాట్లాడగలిగిన వ్యక్తి నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరూ లేరు. మీకు మీరే సాటి, మీతో మీకే పోటీ సార్. ఇంత మంచి భావజాలాలుండి, ఇంత మంచి మనసుండి,
ఇంత స్వచ్ఛమైనటువంటి లాంగ్వేజ్ దేవుడు మీకు ఇచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మా ఫ్యూచర్ తరాలకు కూడా ఈ లెగసీని అలాగే తీసుకెళ్ళడానికి మీరు చేస్తున్నటువంటి కృషిని చూస్తే చాలా ఆనందంగా ఉంది సార్. పక్కన ఎవడో తాగి అరుస్తున్నాడు సార్. వాడికి చెప్పండి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవడో ఒకడిని అలాగే అంటే ఏమంటాడో అనేసి. అర్థమవుతుందిగా? అయ్యన్న పాత్రుడు గారి అభిమానులందరికీ ఈ వీడియో అంకితం. టీడీపీ నాయకులందరూ కూడా ఈ వీడియో అంకితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.